వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నా. సో కొత్త ట్రిప్ చేయబోతున్నా. చూడండి మన ఫ్లాగ్. సో ఈరోజు 2 ఫిబ్రవరి 2025. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో రినోవేషన్ జరుగుతుంది. ఇక్కడ నేను కార్ పార్కింగ్ దగ్గర ఉన్నా. సో ఈ రోజు నేను సికింద్రాబాద్ జంక్షన్ నుంచి త్రివేంద్రం సెంట్రల్ అంటే తిరువనంతపురం సెంట్రల్ వరకు ట్రావెల్ చేస్తా. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 12:20కి బయలుదేరుతుంది ట్రైన్ అయితే. సో ఇప్పుడైతే 12:30 అవుతుంది. మేమిద్దరం వెళ్తున్నాం, మా పెద్దమ్మ కొడుకు నేను. సో ఆల్రెడీ మేము వచ్చి చేరుకున్నాము. మేబీ ఇది 2 పార్ట్స్ లో నేను డివైడ్ చేస్తా. ట్రైన్ నంబర్ 17230 సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 12:20కి బయలుదేరుతుంది. అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ 6:05కి చేరుస్తుంది తిరువనంతపురం జంక్షన్ కి, సెంట్రల్ కి. సారీ, మిగతా డీటెయిల్స్ అన్ని లోపలికి వెళ్ళాక చెప్తా. లోపలికైతే వచ్చేసా. ఎన్ని పార్ట్స్ అవుతాయో చూద్దాము. ఎన్ని పార్ట్స్ అయితే అన్ని పార్ట్స్ లో నేను డివైడ్ చేస్తా జర్నీని అయితే. సికింద్రాబాద్ హజరత్ నిజాముద్దీన్ రాజధాని ట్రైన్ అయితే వచ్చేసింది ఇక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్ లో. సో మన ట్రైన్ ఎక్కడ ఉందో మనం తెలుసుకుందాం. సో శబరి ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడు 8 నంబర్ పైన నించుంది. సో ఇప్పుడే వెళ్తున్నాం అటు సైడ్. S3 అక్కడ ముందుంది. సో ఇదే S3 కోచెస్ ఓల్డ్ రేక్స్ తోనే ఉందన్నమాట. సో ఇది ఉంటుంది బోర్డు ఆల్వేస్. సో ఇంజన్ ఏది ఉందో నేను చూపిస్తా మీకు. సో ఎక్కగానే మొత్తం అయితే క్లీన్ గా చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా. సో వెస్టర్న్ ఇటు సైడ్ ఉంది. సో ఇటు సైడ్ ఏమో ఇండియన్ ఉంది. వాటర్ కూడా వస్తున్నాయి, ఫిల్ చేసి ఉంటారు. అండ్ మిర్రర్. ఇది ఇంకా కరెంట్ అయితే వచ్చేసింది. సో ఇది స్టార్ట్ అవుతుంది. సో సైడ్ లో ఒకటి దొరికింది మాకు. ఇటు కూడా మిర్రర్స్ ఉన్నాయి. ఛార్జింగ్ సాకెట్స్ ఒకటి ఉన్నాయి. అటు సైడ్ ఒకటి. ప్యాంట్రీ కార్ కూడా ఉంటుంది. కానీ ప్యాంట్రీ కార్ లోపల నుంచి నేను చూపించడానికి పర్మిషన్ ఇయ్యారు. ఎట్లో నేను లోకోమోటివ్ దగ్గరకు వచ్చేసిన. లాలాగూడకి సంబంధించిన WAP7 ఉంది. సో అక్కడ ఏవేవి మారిపోతాయో ఏమో నాకంతా ఐడియా లేదు. సో ఏవేవి మారిపోతాయి ఏంటనేది సో నాకేం తెలీదు. ప్రజెంట్ అయితే ఇక్కడ లాలాగూడ లోకోమోటివ్ ఉంది. సో డీజిల్ లోకోమోటివ్ కూడా పెట్టొచ్చు మేబీ కేరళ, తమిళనాడులో. లేడీస్ కి కూడా సపరేట్ కోచ్ ఉంది. అండ్ జనరల్ కోచెస్ ఉన్నాయి. ఇది SLR. బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్ సైడ్ ఒకటి SLR కోచ్ ఉంటది. ఇది జనరల్ కోచ్. జనరల్ కోచ్ ఒకటి ఫ్రంట్ లో, ఒకటి బ్యాక్ సైడ్ లో ఉంటది. దిస్ ఈజ్ ఫస్ట్ AC. నేను లైవ్ గా చూపిస్తున్నా మీకు. ఇంకొంచెం టైం ఉంది. దిస్ ఈజ్ సెకండ్ AC. B1, B2, B3 అని 4 కోచెస్. థర్డ్ AC ఉన్నాయి. 3 టైర్ AC. ఇది S1. మొత్తం S12 వరకు స్లీపర్ కోచెస్ ఉంటాయి మొత్తం. మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది స్టేషన్ అయితే. సో అటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 పైన సికింద్రాబాద్ విశాఖపట్నం ట్రైన్ నించుంది. సో ట్రైన్ అయితే 12:25కి బయలుదేరింది. 5 minutes డిలే. 12:20కి బయలుదేరాలి. కానీ ప్లాట్ఫామ్ నెంబర్ 8 పైన ఉంది. వందే భారత్ ఈజ్ ఆన్ 10th ప్లాట్ఫామ్. చైన్ పుల్లింగ్ అయినట్టుంది. ఆఫ్టర్ చైన్ పుల్లింగ్ 12:28కి బయలుదేరింది ట్రైన్ అయితే. విశాఖపట్నం వందే భారత్ మేబీ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10. నెక్స్ట్ స్టాప్ చర్లపల్లి. సికింద్రాబాద్ స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ హెడ్ క్వార్టర్. స్టేషన్ కోడ్ SC. తెలంగాణ స్టేట్ లో లొకేటెడ్. సో నెక్స్ట్ మీకు నేను చర్లపల్లిలో కలుస్తాను. దట్ ఈస్ ద హైదరాబాద్ మెట్రో.
Total 23 coaches is there. 1555 kilometers distance total. 1555 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసింది తిరువనంతపురం వరకు. అండ్ మొత్తం 4 స్టేట్స్లో ట్రావెల్ చేస్తుంది ట్రైన్ అయితే. తెలంగాణ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, ఆఫ్టర్ తమిళనాడు అండ్ కేరళ. ప్యాంట్రీ కార్ అయితే ఉంటుంది, సో నో టెన్షన్ అబౌట్ ఫుడ్. దేర్ ఈస్ లోకల్ ట్రైన్ ఎట్ సీతాఫల్ మండి అండ్ దట్ లైన్స్ ఈస్ goes to Kachigura railway station. Crossing. Before Charlapalli railway station. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 12 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది చర్లపల్లి. స్టేషన్ కోడ్ CHZ. సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేసింది డివిజన్ సికింద్రాబాద్. ఇక్కడ మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ హైదరాబాద్ ప్రెసెంట్. మొత్తం 40 స్టేషన్స్లలో స్టాప్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ హాల్ట్. ఎక్సిలేటర్స్ అన్నీ, లిఫ్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. అయితే చాలా డెవలప్ చేశారు. ట్రైన్స్ ఇంకా పెట్టలేదు, ఇంకా చాలా ట్రైన్స్ స్టార్ట్ చేయాలి. సో అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉంటుంది అటు సైడ్. దిస్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ తెలంగాణ. జస్ట్ ఒక 2 minutes ఆగి బయలుదేరింది. సో చర్లపల్లి నుంచి 12:34కి రావాల్సిన ట్రైన్ 12:49కి వచ్చింది. సో చాలా లేట్ అయిపోయింది ట్రైన్ అయితే. 2 minutes హాల్ట్ ఇక్కడ. ఇక్కడ నుంచి కూడా బోట్ అయ్యారు బానే. శబరి ఎక్స్ప్రెస్ కి చర్లపల్లిలో హాల్ట్ ఇచ్చారు. చర్లపల్లి నుంచి కూడా ఎక్కొచ్చు చాలా మంది, సికింద్రాబాద్ రీజియన్ సైడ్ ఉండేవాళ్ళు. సో బాయ్ బాయ్ చర్లపల్లి. వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇక్కడ అడ్డంగా ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. ఫ్లైఓవర్ పైన నుంచి వెళ్ళాలి సైడ్ న్యూ టర్మినల్కి వెళ్ళాలంటే. ఓకే, వి విల్ మీట్ ఎట్ నెక్స్ట్ స్టేషన్, నెక్స్ట్ స్టాప్. సో మేమైతే ఇంట్లో నుంచి తెచ్చుకుని ఉంటే అదే తిన్నాము. సో పులిహోర ఉంటే అది తిన్నామన్నమాట. వెల్కమ్ టు నల్గొండ. సో నల్గొండ స్టేషన్ అప్రోచింగ్ ఆఫ్టర్ దిస్ ఫ్లైఓవర్. హైదరాబాద్ నుంచి 109 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది నల్గొండ. స్టేషన్ కోడ్ NLDA. సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేసింది. గుంటూరు డివిజన్ కిందకి వస్తుంది. ఇది తెలంగాణలో లొకేటెడ్. అండ్ 152కి రావాలి, బట్ ఇదైతే 2 లెవెల్కి వచ్చింది.
సో ఒక 20 minutes నియర్ బైగా లేట్గా రన్ అవుతుంది ట్రైన్ అయితే. సో ఇక్కడ మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వచ్చింది. ఆఫ్టర్ 2 minutes halt, departing from నల్గొండ. Nalgonda is a district in Telangana, and here is the famous temple Yadgirigutta. Whenever you come to Telangana, definitely visit that temple. మిర్యాలగూడ తర్వాత నేను పార్ట్ 2 స్టార్ట్ చేస్తా. దిస్ ఈజ్ తెలంగాణ పార్ట్ 1. ఆంధ్రప్రదేశ్లో వచ్చే స్టేషన్స్ అన్నీ పార్ట్ 2లో ఉంటాయి. మిర్యాలగూడ ఈజ్ కమింగ్. సో ఇక్కడ నుంచి చాలామంది బోట్ చేస్తారు జనరల్లో అయితే. సో అంతేకాకుండా తిరుపతికి వెళ్ళే వాళ్ళు కూడా ఈ ట్రైన్ ఎక్కుతూ ఉంటారు. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి 147 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది మిర్యాలగూడ. స్టేషన్ కోడ్ MRGA. సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేసింది. గుంటూరు డివిజన్ కిందికి వస్తుంది ఈ స్టేషన్ అయితే. సో ఇక్కడ మొత్తము 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో మెయిన్ ఆపరేటింగ్ ఫస్ట్ అండ్ సెకండ్. ఇక్కడ నుంచి కూడా బోర్డ్ అవుతున్నారు చాలా మంది. 2:22కి రావాలి, బట్ ఇది 2:40కి చేరుకుంది స్టేషన్కి. అది యాక్చువల్లీ లేట్ వచ్చింది, తొందరగా ఆగినాక బయలుదేరాలి. బట్ ఇది ఏంటంటే చాలామంది బోర్డ్ చేస్తున్నారని ఆగింది ఎక్స్ట్రా టైమింగ్ వరకు. సో కొంచెం లేట్గా అయితే రన్ అవుతుంది ట్రైన్. ఇప్పుడు 2:45 అవుతుంది టైము. సో మిర్యాలగూడ తర్వాత వచ్చే స్టేషన్ నడిగూడ జంక్షన్ని నేను సెకండ్ పార్ట్లో చూపిస్తాను. మిర్యాలగూడలో లిఫ్ట్ కూడా రెడీ అయిపోయింది. సో యూ కెన్ యూస్. దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ పార్ట్ 2.